సార్ ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పైన వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి సార్. ఇప్పటికే ముగ్గురు పైన నమోదయ్యి అంటే ఆహ్, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఎవరెవరు పెట్టారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. సో వాళ్ళ మీద కేసులు అయితే పెడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసింది తప్పు ప్రభుత్వం, పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ, బ- ఆ, చేయాల్సింది ఆ పర్మిషన్ వాడుకోవాల్సింది మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్. ఓకే. వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, తీసుకోండి. ఇంకేమైనా తప్పిదం ఉంటే పోలీసులు వాళ్ళు ఇచ్చారంటున్నారు, మేము ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. సో ఎవరు ఇచ్చారు, ఎవరిది నిజం, ఎవరిది కరెక్ట్? మేము పర్మిషన్ ఇచ్చామో ఇవ్వలేదు అని వీళ్ళు ఇవ్వలేదు అనేది ఎక్కడా లేదు. వీఆర్ నాట్ గ్రాంటింగ్ యూ పర్మిషన్ అని లేదు. వాళ్ళు మాకు అడిగారు, మేము ఎస్ఆర్ నో చెప్పలేదు కనుక ఇవ్వనట్టే అని అంటే కాదు కదా. సో ఏదైనా మిస్టేక్ ఈజ్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి పెట్టి కోర్టులో అదే తేలింది. కోర్టులో అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదేమంటే ఆయన రేవంత్ రెడ్డి గారు సల్మాన్ ఖాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్గా జంకని చంపాడు. అలాగే గన్స్ దొరికినాయి తన దగ్గర, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకో హీరో సంజయ్ దత్కి ఇంట్లో ఇది దొరికినాయి, గన్స్ AK-47 దొరికి. సో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళ అరెస్ట్కి అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? తనేమన్నా అందరిని రండి అని పిలిచాడా? కాదు. 800 మంది టికెట్లు కొన్నవాడిని లోపలికి పంపించద్దు తనేమని అడిగాడా? కాదు. తను వచ్చాడు చెయ్యి ఊపక ఫ్యాన్స్కి ఏం ఊపుతాడు? చెయ్యి ఊపాడు, అది తప్పు అంటే. సో దానికి వస్తున్నప్పుడు ఎంతమంది వస్తారు ఏంటి? పోలీసులు ఎస్టిమేషన్ ఉండాలి, థియేటర్ ఎస్టిమేషన్ ఉండాలి. ఈ గతంలో వెళ్ళలేదా? ఎప్పుడు జరగలేదు, ఈసారి జరిగింది. ఎందుకు జరిగింది తప్పు? ఆ 800 మందిని బయట ఉంచడం వల్ల జరిగింది. అదే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటే, టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించేసి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదు, ఈజీ టు మేనేజ్ అయ్యేది. వాళ్ళు ఉండి బయట వచ్చేటప్పుడు కదా హడావిడి అయిపోయింది. సో ఇది అతను అరెస్ట్ చేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, కోర్టే జీర్ణించుకోవాలి. అందుకని ఇమ్మీడియట్గా రిలీజ్ అని చెప్పి ఇచ్చింది కదా. సో కోర్టు తీర్పు కన్నా ఎక్కువ. సో అందువల్ల ఫ్యాన్స్ ఆటోమేటిక్గా హర్ట్ అవుతారు, హర్ట్ అయ్యి ట్రోల్ చేస్తారు, ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎట్లా ఉంది? అందుకనే అంటున్నారు వాళ్ళు, పేరు చేస్తూ స్లిప్ అయ్యాడు కనుక అరెస్ట్ చేస్తారా? పేరు చెప్పకపోతే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేశారు, అది కూడా పైగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అరెస్ట్ చేసింది చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటతో ఆగుంటే పర్వాలేదు. ఏమన్నాడు? అతనేమన్నా బార్డర్లో పోరాడా అంటే కించపరచటమే కదా. అలాంటి మీరు దేంట్లో పోరాడారని మీరు సీఎం, మీరైనా ప్రజా సమస్యలకు పోరాడి, రాష్ట్రం కోసం పోరాడి ఏమైనా చేశారా? మీరు ఎందుకు సీఎం అయ్యారు? మీరు ఎట్లా అయ్యారు? ఆ మాట అడిగితే ఎలా ఉంటుంది? సినిమా వాళ్ళు డబ్బులే కాదు, సినిమా వాళ్ళు డబ్బులతో సినిమాలు అయిపోతాయా? డబ్బులతో సినిమాలు ఆయన తెలియవేమో. డబ్బులతో సినిమాలు అయిపోతే అంబానీలు, ఆదానీలు సినిమాలు ఇస్తారు. డబ్బులతో సినిమాలు ఎంతో కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని 60 మంది యూనిట్ 100 రోజులు పనిచేస్తే హీరోలు ఫైట్స్లో ఎముకలు ఎరగొట్టుకుని స్టీల్ ప్లేట్లు వేయించుకుని కాళ్ళకి చేతులకి వాళ్ళు అంత కష్టపడితేనే అంత ప్రజల్లో అంత ఆదరాభిమానాలు. ప్రజలు రాజకీయ నాయకులకు మళ్ళీ టికెట్లతో డబ్బులతోటి ఓట్లు కొనుక్కోరు కదా. మేమేమి డబ్బులతో టికెట్లు కొనుక్కో, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము కష్టపడి చేసిన దాన్ని చూసి ఆనందించి. మీకు అలా కదే, మీరు డబ్బులతో ఓట్లు కొంటారు, మళ్ళీ ఆ డబ్బులు సంపాదించడం కోసం అవినీతి చేస్తారు. మేము ఇక్కడ చేయమే. మమ్మల్ని అలా సినిమా వాళ్ళు అంత హీనంగా తప్పు చేసి మాట్లాడకూడదు కదా. సో ఆటోమేటిక్గా హర్ట్ అవుతారు ఎవరైనా, కనుక కంట్రోల్ చేస్తారు, దానికి అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఏమి చేస్తారు? ఎట్లా ఉంది ప్రభుత్వ నీతి? అధికారంలో ఉన్నాం కనుక మేము ఏమైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం అంటే ప్రజలు క్షమించరు. ఇప్పటికే చాలా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఈయన సీఎం ఏంటని అనుకుంటున్నారు. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే తొందరలో ప్రజలు తిరుగుబాటు కూడా వచ్చేస్తారు. ఓకే సార్, అల్లు అర్జున్ గారి విషయం లేకుంటే సినిమా ఇండస్ట్రీ పట్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇది కాంగ్రెస్ కు పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? మీరేం చెప్తారు? నెగిటివ్ అవుతుందమ్మా. వాళ్ళు వరుసగా ఇప్పుడు
ఖండించడం కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తా. సురేఖ ఖండించే అంది. ఒక్కళ్ళు ఖండించారా? సమర్థించారు పైగా. వాళ్ళు దీనిగా సమర్థించారు. ఖండించిన వాళ్ళు ప్రభుత్వం తప్పు. అమ్మాయి క్షమాపణ కూడా ఎలా అడిగింది? ఓపెన్‌గా నేను అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరినన్నా బాధ పెట్టుంటే నేను అది క్షమాపణ చెప్పటం అండి. అలా కాదు కదా చెప్పబట్టి నేను ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను, సారీ, నేను ఉద్దేశించి అనలేదు అని అంటే అయిపోయేది. అలా అనలా. అలా అలా అనలేదు. దాన్ని ఎవరు కూడా ఖండించలేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో. నెక్స్ట్ ఈ విషయంలో కన్వెన్షన్ విషయంలో కన్వెన్షన్‌లో కాంగ్రెసే టికెట్లు పర్మిషన్లు ఇచ్చింది. వాళ్ళు 2012లో కట్టాడు కన్వెన్షన్. పెట్టినప్పుడు నోటీసులు ఇచ్చి దాని ప్రకారం కోర్టులో వెళ్ళాడైనా కోర్టు తీర్పు వచ్చినాక చేయాలి. ఈ లోపల 12:30 గంటలకు హడావిడిగా 2 గంటలకు తీర్పు వస్తుందని 12:30కి హడావిడిగా గెలిచేశారు. దానికి సకలు ఎగరేసుకున్నారు తప్పితే అంటే అటాక్ ఇస్తున్నారు సినిమా వాళ్ళ మీద ఏదో కసిగట్టి పని కట్టుకుని చేస్తున్నారా అనిపిస్తుంది కదా. కనుక నష్టమే జరుగుద్ది, వాళ్ళకి ప్రయోజనం జరగదు. సినిమా వాళ్ళు అనేవాళ్ళు పాపులర్ ప్రజల్లో, మీరు సినిమాను రాజకీయాలు రెండు ప్రజలతోటి మమేకమైన వాళ్ళు. మీరు ఓట్ల కోసం అయితే మేము టికెట్ల కోసం. మీరు ఓటర్లు మీకు ఓటు వేయాలని కోరుకుంటారు, మేము టికెట్ కొని ప్రజలు మా సినిమా చూడాలని చూస్తాం. సో ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది మనమే. కనుక మీరు రాజకీయాలు మీ చేతిలో ఉన్నాయి కనుక మీరు సినిమా వాడిని అలర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళే అలర్ట్ పాలవుతారు, వాళ్ళకే నష్టం జరుగుతుంది. అది రీజన్. అది అందుకనే ఎంక్వైరీ చేయాలంటున్నాను. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయికి అమ్మాయిలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు, ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నాను. మిస్యూజ్ చేస్తున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకుని నిజాలు చేస్తారు. నిజమైతే లోపల పెట్టండి, తప్పలేదు. కానీ నిజమో కాదో తెలియకుండా టప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే టక్కన లోపల వేసేసి ఆ తర్వాత నిజం కాదో తేలితే, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఇవన్నీ నిజం కావాలని రేపు తేలుతాయి. తేలినప్పుడు ఆయన అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది, సస్పెన్షన్లో ఉంది అవార్డు, ఆయన జీవితం రిమార్క్లో పడింది. ఇవన్నీ ఎవరు తిరిగి ఇస్తారు? ఎవరు తిరిగి ఇవ్వలేరు కదా. పోయిన రోజుల్ని, పోయిన కాలాన్ని, వచ్చిన నిందని ఎవరు పోనివ్వరు. సో అందుకని చెప్తుంది. అది మనకు తెలిసిన విషయాలు అరెస్ట్ చేసినా తెలిసిన విషయాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆయన సైడ్ 100% న్యాయం ఉంది. రేపు చట్టంలో తేలుతుంది ఆయన్ని కోర్టులో. బట్ కోర్టులో తేలేటప్పటికి అయిపోయింది కదా. ఆయన ప్రెసిడెంట్షిప్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అది తీసేశారు. ఎవరో వెనకాల ఉండి ఒక పగ సాధిస్తున్నట్టు తప్పితే మూడు కనపట్లేదు. అందుకని ఇవన్నీ ఉన్నాయి. చట్టం చాలా జాగ్రత్తగా తొందరపడకుండా ఒక అమ్మాయి ఇదివరకు రోజులు వేరు, వాళ్ళ రోజులు అమ్మాయిలు కూడా బాగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు చట్టాన్ని. అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి ట్రాప్ చేస్తే అమ్మాయిని ట్రాప్ చేసిందని అబ్బాయి కేసు పెడితే తీసుకుంటారా? లేదు, ఎక్కడ లేదు, ఏ సెక్షన్ లేదు. అమ్మాయి మాత్రం పెట్టడానికి సెక్షన్ ఉంది. అమ్మాయి ట్రాప్ చేస్తుంది, నన్ను అడుగుతుంది, అది ఇవ్వమంటుంది, లేకపోతే రమ్మంటుంది, చాలా ఉన్నాయి. అలాంటివి కూడా ఉన్నాయి కదా. అలాంటివి అబ్బాయి ఎవరికి చెప్పుకుంటాడు?